అందుకనే మత్తయి సువార్త 8వ అధ్యాయము 3వ వచనం, దేవుని బిడ్డలారా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవయ్యా అని ఒక అపవిత్రుడు వచ్చాడు. ఆయన కుష్ఠరోగి. వచ్చినటువంటి వాడు ఏమని అడిగాడో తెలుసా? ప్రభువా, ఇదిగో నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి ప్రభువా అని అన్నాడు. అప్పుడు యేసయ్య చెప్పినటువంటి సమాధానం ఏంటో తెలుసా? నాకిష్టమే అన్నాడు. ప్రైజ్ గాడ్. అంటే యేసయ్యకి ఇష్టం ఏంటో తెలుసా? మీరందరూ యేసయ్యకి ఏమి ఇష్టమో, యేసయ్యకి ఏమి బాగా ప్రీతికరమో మీరు తెలుసుకున్నారో లేదో నాకు తెలీదు. చూడండి, చాలామందికి నాయకులు ఉంటారు, అభిమాన నాయకులు ఉంటారు, చాలామందికి అభిమాన హీరోలు ఉంటారు, చాలామందికి అభిమాన క్రీడాకారులు ఉంటారు. ఏమండి మేము పలానా వాళ్ళ ఫ్యాన్స్ అండి అంటారు. ఏంటయ్యా అని అడిగితే కనుక మా హీరోకి ఇదంటే చాలా ఇష్టం అండి, మా క్రీడాకారుడు లేకపోతే మా క్రికెటర్ ఆయనకి ఇదంటే చాలా ఇష్టం అండి. వాళ్ళ ఇష్టాలన్నీ అభిరుచులన్నీ వీళ్ళు చెబుతూ ఉంటారు. మన ఇంట్లో ఉన్నటువంటి మా భర్తకి కూర అంటే బాగా ఇష్టం అన్నా, మా పిల్లాడికి ఇదంటే బాగా ఇష్టం అన్నా, అందరి అభిరుచులు తెలుసు, అన్ని అభిరుచులు తెలుసు. నేను ఒకటి అడుగుతున్నాను, మన జీవితాన్ని యేసయ్యకి అప్పగించుకున్నాం కదా, ఇక మనం బ్రతికినంతకాలం యేసయ్య బిడ్డలం, యేసయ్య నీడలో బ్రతుకుతున్నాం, యేసయ్య దగ్గరికి వెళ్ళడం గురించి ఎదురు చూస్తున్నాం. ఆయన రాకడైనా మన పోకడైనా ఆయన మనం కలుసుకోవడమే మన అంతిమ లక్ష్యం. మరి భూమి మీద ఆయన కొరకు ఆరాటపడుతూ ఎదురు చూస్తున్నటువంటి పెండ్లి కుమార్తె కన్యకగా విడిది గదిలో ఉన్నటువంటి నీ ఎదురు చూపులు ఎలాగుండాలో తెలుసా? ఆయన అభిరుచులు ఏంటో, ఆయన ఇష్టాలేంటో నువ్వు తెలుసుకోవాలి. ఎవరైనా నిన్ను బయటకు వెళ్ళిన తర్వాత, సిస్టర్ మీరు ప్రభువుని ఆరాధిస్తున్నారంట కదా, మీ యేసు ప్రభు వారికి ఏమి ఇష్టం అండి అని అడిగారనుకోండి, యేసు ప్రభు వారికి క్రిస్మస్కి స్టార్ పెట్టడం ఇష్టమండి, మా ఇంటిని అలంకరించుకోవడం ఇష్టమండి, లేకపోతే సున్నుండలో అరుసులు చేయడం ఇష్టమండి అంటారా ఏంటి? యేసయ్యకి ఏమి ఇష్టమో తెలుసా? క్రైస్తవ సంఘమా, సమాజమా, దేవుని బిడలారా బాగా వినండి. యేసయ్య మదిలోనికి వెళ్ళి ఆయనకిష్టమేదో నువ్వు తెలుసుకోవాలని ఆశపడితే యావత్ బైబిల్ గ్రంథం అంతటిలో 66 పుస్తకాలలో ప్రభు యొక్క మనసును నువ్వు చదవగలిగితే, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని నువ్వు తెలుసుకోగలిగితే, ప్రభువుకి అత్యంత ఇష్టమైనదేంటో తెలుసా? తన బిడ్డల దగ్గర నుంచి ఆయన కోరుకుంటున్నదేంటో తెలుసా? ప్రభుని నీ దగ్గర నుంచి కావాలనుకుంటున్నదేంటో తెలుసా? నువ్వు ఆయనకిస్తే ఆయన మురిసిపోయేది ఏంటో తెలుసా? నువ్వు ఆయనకిస్తే ఆయన సంతోషపడేది ఏంటో తెలుసా? ప్రియులరా, ఆయన కోరుకుంటున్నది, ఆయనకిష్టమైనది నీవు పరిశుద్ధంగా ఉండడమే. 116వ సంకీర్తనలో దావీదు మహాశయుడు అంటాడు, నా దేవుడు చేసిన మేలులకు నేను ఆయనకి ఏమి చెల్లించదను అని. ఆ పక్కన క్వశ్చన్ మార్క్ ఉంటుంది, మీరు చూసారు లేదో, అంటే ప్రశ్న వేసుకున్నాడు. ఏమి ఇవ్వాలి నా దేవునికి, ఏమి ఇష్టం, ఏమి ఇస్తే ఆయనకి ఇష్టం, ఏం చెల్లిస్తే ఆయనకి ఇష్టం అని ప్రశ్న వేసుకుని దానికి సమాధానాల కింద ఆయన దేవునికి చెల్లించాడు. అలాగా దేవునికి ఏది ఇష్టం అనే ప్రశ్న మీరు వేసుకుంటే, వేలాది నదులంత విస్తార తైలం ఇస్తే సంతోషమా? ఏడాది దూడలను కోడెలను ఇస్తే ఆయనకి సంతోషమా? ప్రియులరా, ఏమిస్తే ఆయనకి సంతోషం? నువ్వు అపవిత్రుడవై ఉండి, అపవిత్రురాలువై ఉండి, నువ్వేమిచ్చినా ఆయనకు అసహ్యం, నువ్వేమిచ్చినా ఆయన స్వీకరించడు. నువ్వేమి ఇవ్వకపోయినా నీ హృదయాన్ని యేసయ్యకిచ్చి యేసు రక్తములో కడగబడి నువ్వు పరిశుద్ధునిగా యేసు ఎదుట జీవిస్తే, పరిశుద్ధురాలినిగా ఆయన కొరకు జీవిస్తే, యేసయ్యకు ఈ భూమి మీద నువ్వాయనకివ్వదగిన అర్పణల్లో అంతకంటే మించిన అర్పణ ఇంకొకటి ఉండదు. ప్రియులారా, నమ్మిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెల్లించండి. నా హృదయార్పణ నా యేసయ్యకు ఆయన ప్రశస్త రక్తములో కడిగి పవిత్రమైన హృదయముగా యేసయ్యకు నేను అర్పిస్తాను అన్నవాళ్ళు గట్టిగా స్తోత్రం చెల్లించుదా. నీ హృదయం నీది కాదు, నీవు కాదు, నీవు ఎవరి సొత్తు? నువ్వు యేసయ్య రక్తములో కొనబడిన దానివి, యేసయ్య రక్తములో కడగబడిన దానివి. సంఘం అంటే ఎవరో తెలుసా? అసలు సంఘానికి నిర్వచనం ఏమని చెప్తాదో తెలుసా బైబిల్లో? క్రీస్తు తన స్వరక్తమిచ్చి
సంపాదించిన వ్యక్తుల యొక్క సముదాయము సంఘము అన్నాడు. ప్రైజ్ గాడ్. సంఘం అంటే ఎవరో తెలుసా ప్రియులారా? మనమందరం ఎవరమో తెలుసా? కొనబడిన వారిమి. మన కొరకు చెల్లించబడిన వెల ఏంటో తెలుసా? సాక్షాత్తు యేసు రక్తం, ఆయన శిలువ త్యాగం, కల్వరి యాగం. దానివల్ల కొనబడినటువంటి నీవు, ఆ కొనబడిన వ్యక్తికి కొనబడిన వారు ఖైదు చేయబడి ఆ విలువకు తగినట్లుగా మన జీవితాన్ని ప్రభువునకు అర్పించాలి, ప్రభు దగ్గర అమర్చుకోవాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వెంత ఘోర పాపివైనా, ఏ పాపములో నువ్వు పట్టబడి వచ్చినా దేవుడు నిన్ను పవిత్రునిగా చేయాలనుకుంటున్నాడు. 2nd Street, Gandhinagar, Nidavol, West Godavari District, Andhra Pradesh. Our PIN code 534301. Our email ID melukolapuswaramu@gmail.com. Our cell number 7675988876. మా చిరునామా డాక్టర్ బి రవికుమార్, మేలుకొలుపు స్వరము, ఇమ్మానుయేలు స్వస్థత గృహ పరిచర్యలు, గాంధీనగర్ 2వ వీధి, నిడదవోలు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా పిన్ కోడ్ 534301. మా ఇమెయిల్ ఐడి మేలుకొలుపుస్వరము@gmail.com. మా సెల్ నెంబర్ 767598887688.